నేను ఫస్ట్ వేసేవి గోరింతాకు, వేపాకు, జామాకు, మందార పువ్వులు, కరివేపాకు, నేను ఫస్ట్ గోరింతాకు వేసుకుంటున్నాను జార్లో. తర్వాత మందార వేస్తున్నాను. మందార చెట్టు ఆకులండి ఇవి. మందార పువ్వులు కూడా వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మందార పువ్వులు. కరివేపాకు వేస్తున్నానండి. ఇలా కరివేపాకు వేస్తున్నానండి. జామాకండి ఇట్లా అనుకొని ఇలా వేస్తున్నానండి. వేపాకు కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు గానుగ నూనె వేస్తున్నానండి. ఇది మిక్సీ జార్ ఆడుకోవాలండి. నేను మెంతులు మర్చిపోయానండి. మెంతులు కూడా వేయాలి ఇందులో. అప్పుడు జుట్టు చక్కగా నైస్గా వస్తుంది, జుట్టు ఎదుగుతుందండి. ఇట్లాగా చేస్తే మా అమ్మాయికి చాలా జుట్టు ఊడిపోయేది. ఇంకోండి ఇట్లాగ అయిపోద్ది, చక్కగానే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తలకు పట్టించేసుకోవడమే. మా పాపకి తలకు పట్టాక మీకు నేను చూపిస్తాను. అంతేయండి, చూసరిగా అయిపోయిందో. మనం హెన్నా కలుపుకున్నాం కదా, ఆ హెన్నా కలుపుకునేది ఇట్లాగా అప్లై చేసుకోవాలండి. మనం చక్కగా ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ మొత్తం, ఈ ఫ్రంట్ అంతా ఇలా అప్లై చేసుకుంటే మనకి జుట్టుకి బాగా కవర్ అవుతుంది, జుట్టు ఊడదు. ప్లస్ మా పాప జుట్టు హెన్నా పెట్టాక ఇట్లా సిల్కీగా చక్కగా వచ్చింది. చాలా బాగుంటుందండి. జుట్టు కూడా స్మూత్గా ఉంటుంది. ప్లస్ మీకు జుట్టులో పుళ్ళు కానీ లేకపోతే పేలు కానీ ఈలు కానీ ఏమీ ఉండవండి. ఇట్లా రాసుకుంటే మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని, అంటే ప్రతి వస్తువు వేసుకొని నేను చెప్పింది మీరు మిక్సీ పట్టుకొని చక్కగా తలక అప్లై చేసుకోండి. చాలా బాగుంటుందండి. జుట్టు అయితే ఇలాగ చక్కగా చూడండి ఎంత సిల్కీగా వచ్చిందో. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దే.